గ్రంథం 9వ అధ్యాయం 12వ వాక్యం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలరా, మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వాక్యం. ఈ సంవత్సరం నేను ఎక్కడికి అడుగు పెట్టినా ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం. బంధకాలలో ఉన్నప్పటికీ కూడా చాలా బంధకాల్లో ఉంటారు. మనుషులు అనేవాళ్ళు చాలా బంధకాలు ఉంటాయి. కుటుంబపరమైన పరిస్థితులు చిన్న భిన్నమై ఉంటాయి. వ్యక్తిగత పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వ్యాపార పరిస్థితులు, ఉద్యోగ పరిస్థితులు, సేవా పరిస్థితులు, అది ఏ పరిస్థితిలో ఉన్నా బంధకాల్లో ఉన్న వారితో సమానం. వాళ్ళు నీకు సమాధానం లేదంటే నువ్వు బంధకంలో ఉన్నావు. రక్షించబడిన వ్యక్తివే కాదని నేను అంటల్లా, ప్రభు కూడా అంటల్లా. నీ కుటుంబంలో నెమ్మది లేదు అంటే నువ్వు బంధకాల్లో ఉన్నావు. నీ ఉద్యోగంలో నీకు సంతోషం లేదంటే నువ్వు బంధకాల్లో ఉన్నావు. నువ్వు వ్యాపారం సంతోషంగా చేయలేకపోతున్నామంటే నీవు బంధకాల్లో ఉన్నావు. మా సేవ మేము సంతోషంగా చేయలేకపోతున్నాము, ఏదో భారంగా చేస్తున్నామంటే మేము కూడా బంధకాల్లో ఉన్నట్టే. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా పెంచుకోలేకపోతున్నామంటే మనం బంధకాల్లో ఉన్నట్టే. కానీ ప్రభు అంటున్నాడు, ఏ బంధకాల్లో మీరున్నా మిమ్మల్ని దుర్మార్గులని నేను అన్నాం, మీరు పాపులని నేను అన్నాం. ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు, నిరీక్షణ కలిగి ఉండండి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. నిరీక్షణ కలిగి ఉండండి. మీరు బంధకాల్లో ఉన్నారు, నాకు తెలుసు. ఈ లోకం చాలా బంధకాల్లో, లోకంలో బ్రతకాలంటే చాలా బంధకాలు మనల్ని పట్టుకుంటాయి. మీరు బైబిల్ ఉంది, ప్రార్థన చేస్తున్నారు, అయినా కానీ ఏదో తెలియని దుఃఖం, బాధ, వ్యాధి, వేదన. కానీ సృష్టికర్త అయిన దేవుడు నేను చెప్తున్నాను, బంధకాల్లో ఉన్నా కూడా మీరు నిరీక్షణ కలిగి ఉండండి అంటున్నాడు. నిరీక్షణ కలిగి ఉంటే రెట్టింపు మేలు చేసే బాధ్యత నాది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. యోబు బంధకాల్లో ఉన్నాడు. చిన్న పెంకుతో తాను గీరుకుంటున్నాడు. వారి అన్నది దేవుణ్ణి దూషించి చనిపోరా అని 3 స్నేహితులు వచ్చారు. మరొకడు కూడా వచ్చాడు. వచ్చిన స్నేహితులందరూ యోబుని హేళన చేస్తున్నారు, భక్తిహీనుడు అంటున్నారు. నువ్వు భక్తి గలవాడివైతే నీకు ఈ కర్మ ఎందుకు పడుతుంది అంటున్నారు. నువ్వు భక్తిహీనుడివే అంటున్నారు. రకరకాల మాటలతో ఆదరించడానికి వచ్చిన వాళ్ళు యోబుని అణగదొక్కుతున్నారు. మన కుటుంబాలను కూడా కొందరు పలకరించడానికి వస్తారు, కష్టాల్లో ఉన్నామని. కానీ వారు మాట్లాడే మాటలు మన కష్టాన్ని ఇంకొంచెం పెంచుతాయి. మనకు వాళ్ళ ద్వారా ఆదరణ కలగదు. నరుడు ఎవ్వడు మనల్ని ఆదరించలేడు, నజరేయుడైన యేసు మాత్రమే ఆదరిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ఒక వివాహ జీవితం ఫెయిల్ అయిందంటే, ఒక నిశ్చితార్థం ఫెయిల్ అయిందంటే, ఒక తల్లి బిడ్డను కనకుండా గొడ్రాలుగా కొన్ని సంవత్సరాలు అలాగే ఉందంటే, పుట్టిన బిడ్డ కూడా సక్రమంగా పుట్టలేదు అంటే, మనల్ని ఆదరించడానికి, మనల్ని ఓదార్చడానికి వస్తారు చాలా మంది. కానీ వాళ్ళు వచ్చి ఏం చేస్తారో తెలుసండి, మన బాధకి ఇంకొంచెం బాధని వాళ్ళు కల్పిస్తారు. వాళ్ళు అనుకుంటారు మేము ఆదరిస్తున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళ మాటలు మనల్ని ఆదరించవండి. మనకి ఇంకా దుఃఖాన్ని పెంచుతాయి, మనకి ఇంకా బాధను కలిగిస్తాయి. అందుకే మనిషి ఎవ్వడు ఆదరించాలని మీరు కోరుకోకండి. కష్టాల్లో ఉన్న నా సహోదరి సహోదరుడా, మీరు ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏ మనుషుడు ఆదరించాలని మాత్రం కోరుకోవద్దు. మిమ్మల్ని ఆదరించాల్సింది ఏంటో తెలుసా? దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ వాక్యమే ఈ రోజులు మిమ్మల్ని ఆదరిస్తుంది. ప్రభు అంటున్నాడు, నిరీక్షణ కలిగి ఉండండి. యోబు చిల్ల పెంకుతో గోక్కుంటూ కూడా, స్నేహితులు హింసిస్తూ మాట్లాడినా నిరీక్షణ కోల్పోలా. నా దేవుడు కార్యము చేస్తాడు అనే నిరీక్షణతో దేవుని వైపే చూస్తున్నాడు. దేవుడు దర్శించాడు, యోబుతో మాట్లాడాడు.
దేవుణ్ణి చూడటానికి కూడా యోబు భయపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరీక్షణ కలిగిన యోబు జీవితంలో దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. 99 సంవత్సరాల వయసులో అబ్రహాం జీవితంలో పిల్లలు లేరనే బంధకం అతన్ని బాధిస్తుంది. పిల్లలు లేరనే బాధ అతన్ని వేదనకు గురి చేస్తుంది. శారా బుద్ధి లేకుండా హాగర్నిచ్చి ఆమె ద్వారా కలిగేవాడే నీ సంతానం అన్నది. అయినా అబ్రహాముకు ఒక నిరీక్షణ, హాగర్ ద్వారా కలిగింది నా సంతానం కాదు, నా పెళ్లి భార్య ద్వారా కలిగిందే నా సంతానం. ఆ రోజున అబ్రహాం చేసిన బుద్ధి లేని పని భయంకరమైన శాపాన్ని ఈ రోజు కూడా మన మీదకి తెచ్చింది. ఆ ఇష్మాయేలు వంశస్థులు ఈ రోజున దేవుని బిడ్డలకు విరోధంగా పోరాడుతూనే ఉన్నారు. ఏ కుటుంబమైన ఇలాంటి బుద్ధి లేని పని చేస్తే శాపగ్రస్తమైన కుటుంబంగా మారుతుంది. ఆడపిల్లలు పుట్టారు, మగపిల్లలు లేరని ఇంకో పెళ్లి కావాలంటున్నాడంటే ఒకడు. ఆడపిల్లలు పుట్టానికి కారణం ఎవరు? మగోడే. మగపిల్లలు పుట్టకపోవడానికి కారణం ఎవరు? మగోడే. దేవుడు నీకు ఇచ్చారు ఆడపిల్లల్ని, ఇంకో పెళ్లి చేసుకుంటే మగపిల్లలు పుడతారా? ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇలాంటి బుద్ధిహీనమైన పనులు కుటుంబానికి శాపాన్ని కలగజేస్తున్నాయి. మన పితరుడైన అబ్రహామే చేశాడు ఆ పని. ఎంత శాపం ఈ రోజు కూడా మనకు తెచ్చిపెట్టాడు. తక్కువడు కాదు అబ్రహాము. అతడు బంధకాల్లో ఉండి కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏ రోజుకైనా నా దేవుడు నన్ను దర్శిస్తా, నా భార్య శారా గర్భాన్ని తెరుస్తాడని నిరీక్షించాడండి. 75 ఏళ్ల నుండి 99 ఏళ్ల దాకా నిరీక్షణ కోల్పోలా, దేవుడి మీద నమ్మకం కోల్పోలా, దేవుడి మీద నుంచి చూపు మరల్చలా. చిన్న చిన్న పొరపాట్లు చేశాడు కానీ దేవుడి మీదనే గురి నిలిపాడండి. వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును పొందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బంధకములలో ఉండి కూడా నిరీక్షణ కలిగిన వారలారా. మరియా, మార్తా, లాజరు యొక్క జీవితాల్లో లాజరు మరణించాడు. మరియా, మార్తల కుటుంబాన్ని యేసు ప్రభు ఎంతో ప్రేమించాడు. లాజరు చనిపోయాడు. లాజర్ని సమాధిలో పెట్టారు. యేసు ప్రభు కబురు చేశారు. 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయిపోయింది లాజరు చనిపోయి. 4వ రోజున యేసు ప్రభు అంటున్నాడు, శిష్యులతో అంటున్నాడు, పదండి పోదాం, మన స్నేహితుడు లాజరు చనిపోయాడు అంటాను. 4 రోజుల క్రితమే నీకు తెలుసు కదా యేసు ప్రభు, ఇప్పుడు పోదాం అంటావేంటి అంటున్నారు శిష్యులు. ఇప్పుడు పోయామంటే వాళ్ళు మనల్ని కొడతారు, కొట్టరు తిట్టరు, పద అన్నాడు యేసు ప్రభు. 4 రోజుల తర్వాత 3 రోజులు అయ్యాక 4వ రోజున తగుదునమ్మా అని లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు యేసు ప్రభు. మనమైతే ఎన్ని తిట్టేవాళ్ళమో యేసు ప్రభుని. మీ పాస్టరే రమ్మనంగలని రాకపోతే మీరు పళ్ళు ఎన్నిసార్లు పట 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 కొరుకుతారో. ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి బీబీ నగర్లో అని అనుకొని ఉంటారు. ఈ లోపులోనే మీకు పిలిచిన వెంటనే మీ పాస్టర్ అటెండ్ కావాలి మీకు. కానీ యేసు ప్రభు 3 రోజులు రాలా, కష్టం ఉందని తెలిసి కూడా. మరణం అక్కడ సంభవించింది, కనీసం పాతి పెట్టడానికి కూడా ప్రభు రాలా. మీ పాస్టర్ రాకపోతే మీకు మళ్ళీ చర్చకు వస్తారా? ఎవరైనా పొరపాటును కూడా రారు. మీ బిడ్డ పెళ్లికి మీ పాస్టర్ రాకపోతే మళ్ళీ చర్చకు వస్తారా? రారు. మీకు కష్టం వస్తే ప్రార్థన చేయడానికి రాకపోతే మీరు మళ్ళీ చర్చకు వస్తారా? రారు. కానీ ఆ కుటుంబం అలా కాదు. 4వ రోజున సమాధి దగ్గరికి ప్రభు వెళ్తే సమాధి మూత తీయమంటున్నాడు ప్రభు. లాజరు యొక్క ఒక సహోదరు అంటుంది, వాసన కొడతాడు. సమాధి మూత తీస్తే వాసన కొడతాడయ్యా, 4 రోజులు ఏం చచ్చిపోయి అన్నది యేసు ప్రభుతో. ఇవన్నీ నాకు అనవసరం, సమాధి తెరవండి అన్నాడు. సమాధి రాయి తీశారు. లాజరు బయటికి రమ్మన్నాడు. లాజరు సజీవుడై బయటికి వచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏమైనా దేవుని బిడ్డలారా, ఆ కుటుంబస్తులు యేసు మీద ఉంచిన నిరీక్షణ, ఏమైనా దేవుని బిడ్డలారా, యేసు మీద వారికి ఉన్న నిరీక్షణ
మరణించిన లాజరును తిరిగి లేపింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయం 9వ వాక్యంలో మీరు చూస్తే లాజరు యేసుతో కలిసి భోజనం చేస్తుంటే యేసుని చూడటానికి మాత్రమే కాక మృతుల్లో నుండి లేచిన లాజరును చూడటానికి కూడా తండోపతండాలుగా జనాలు పరిగెత్తుకొని వచ్చారంట. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజున మీరు ఏ సమస్యల్లో ఉన్నా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నిరీక్షణ కలిగి ఉండండి. ప్రభు మీదనే గురి నిలపండి. విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు మాత్రమే చూడండి. యేసు వైపే చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యంలో స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా యెహోవా మీదనే నమ్మకం ఉంచండి. యెషయా గ్రంథం 26:3 ప్రకారంగా మీ మనసుని దేవుని మీదనే ఆనుకొననివ్వండి. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చేస్తాడు. ప్రాణం పోతున్న ఇదే మాట మన నోట వచ్చిందంటే మనం నిరీక్షణ కలిగిన వారమని అర్థం. నా దేవుడు చేస్తాడని నమ్మకం ఉన్న వాళ్ళమని అర్థం. అది పిల్లల పెళ్లిళ్ళైనా, వ్యాపారాలైనా, ఉద్యోగాలైనా, సేవ అయినా, బిడ్డలను కనే విషయమైనా, సంసారాలైనా నిరీక్షణ కలిగి ఉండండి. మీ దేవుడు అన్యాయస్తుడు కాడు. మీకు రెట్టింపు మేలు చేస్తారని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.